చాలా నాకు ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వాన్ని చాలా గొప్పగా ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఎప్పుడు ఏం అడిగినా కూడా స్పందిస్తున్నా. అలా స్పందించే ప్రభుత్వం ఉంటే మంచి పని చేయడానికి ఉంది, ఎవరైనా చేయొచ్చు, నేనే అక్కర్లేదు. ఆ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, సార్ మీ పథకాలు మేము కాపీ కొట్టినా కూడా 100% మేము కూడా మీరు ఎంత జెన్యూన్గా చేస్తాం అంత జెన్యూన్గా చేస్తాం. దాంట్లో మొట్టమొదటి చిరంజీవి గారి కళ్యాణ లక్ష్మి. ఈ కళ్యాణ లక్ష్మిలో ఈరోజు చెప్తున్నాను, ఇక్కడ మీ ప్రసవాల పిల్లలు ఎవరికైనా సరే ఆడపిల్లలు పెళ్ళి అయితే మీ పిల్లలకు కూడా 1,116,000 ఇస్తాం. అలాగే మా ఆర్టిస్టులు ఎవరికైనా సరే అమ్మాయిల పెళ్ళి అయితే 1,16,000 ఇవ్వటం కాదు, ఆ పెళ్ళికి కొన్ని వందల కోట్ల రూపాయలు గిఫ్ట్ ఏంటంటే చిరంజీవి గారిని ప్రత్యేకించి తీసుకొస్తాం ఆ పెళ్ళికి ఆశీర్వదించడానికి. గొప్పోళ్ళు పెళ్ళికి వెళ్ళొచ్చు, ఒక లేనోడి పెళ్ళికి చిరంజీవి గారు నడిస్తే 100 కోట్లే కదండి. ఆయన నాకు మాట ఇచ్చారు, నేను వస్తాను శివాజీ, నేను వస్తానని. ఇంకంతకనే ఏం కావాలి. చిరంజీవి గారు లాంటి గొప్ప వ్యక్తితో ఆ ఇంటిమసీ మా అందరికీ, మా కమిటీకి అందరికీ ఉంటున్నది నా అదృష్టంగా పిలుగుతాను. అలాగే బెనర్జీ నేను వెళ్ళి, ప్రభాస్ మీరు వస్తే అమెరికా వస్తే ఎంతకంటే ఒక 2 నెలల ముందు చెప్పండి సార్, మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాను అన్నారు. థ్యాంక్ యూ ప్రభాస్ గారు. అలాగే నాగార్జున గారు, ఎంటైర్ ఫ్యామిలీ ఎంతో స్పందించారు. మిగతా వాళ్ళు ఏమన్నా మేము ఇంకా కాంటాక్ట్ చేయలేము. ఇప్పుడు చెప్పిన పేర్లు మాత్రమే కాంటాక్ట్ చేసాం. మేము అడిగితే ఏ పెద్ద హీరో కానీ విజయ్ దేవరకొండ దగ్గర నుంచి ఎవరో కాదు అనరు. అల్లు అర్జున్ గారు కానీ రామ్ చరణ్ గారు అందరూ, వాళ్ళందరికీ ఈ సభాముఖంగా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే తలసాని గారు మా అందరికీ, ఆయన ఎమ్మెల్యే కాదు అసలు, ఎమ్మెల్యే కాకముందు నుంచి శ్రీహరి ద్వారా నాకు చాలా స్నేహితులు అవ్వడం కూడా ఒక విధంగా అదృష్టం. ఎందుకంటే డైరెక్ట్గా ఆయన దగ్గరికి మాకు కాంటాక్ట్స్ ఉంటాయి, ఏదైనా పని కావాల్సి ఉంటే వెళ్ళటానికి. మళ్ళీ ఆయన మా మంత్రి అవ్వటం అన్నది ఈ క్షణంలో చాలా సంతోషించదగ్గ విషయం. ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇదే కాదు మన దేశంలో విద్య ఆరోగ్యం రెండు చాలా కాస్ట్లీ వ్యవహారాలు. ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేసాం. మూవీ ఆర్టిస్టులో ఎవరికైనా పిల్లలకి 80% దాటితే ఆన్ ద స్పాట్ హాఫ్ అన్ అవర్లో వాళ్ళ అకౌంట్లో ₹1,00,000 పడిపోతుంది వాళ్ళ చదువు కోసం. ఇది ఏఎన్ఆర్ పథకం అంటే ప్రతి దానికి ఒక పేరు పెట్టుకున్నా. దీని తర్వాత మా శ్రీకాంత్ గారి పేరు మీద యాక్సిడెంటల్ పాలసీ అంతకుముందు 1 లక్షలు, ఇప్పుడు 3 లక్షలు పెట్టాం. అది ఏ వ్యక్తికైనా సరే, ఎందుకు నాకు యాక్సిడెంట్ జరిగింది ఫైనాన్షియల్గా, అప్పుడు ఏదో ఉన్నాను కాబట్టి నేను కొంచెం బయట పడ్డాను. చాలామంది ఉండకపోవచ్చు, ఇందాక దీక్షలు గారి గురించి చెప్పారు, ఇంకో చాలామంది జరుగుతుంటాయి. ఆన్ ద స్పాట్ అసోసియేషన్ ముందు 3 లక్షలు వెళ్ళిపోతుంది డబ్బులు వాళ్ళకి. దాని తర్వాత వాళ్ళు ఇన్సూరెన్స్ 2 నెలల పోయో 3 నెలల పోయో ఎప్పుడు వస్తుందో అప్పుడు అసోసియేషన్లో పడుతుంది. ఇలాంటి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇవి కాకుండా మీ అందరి ఎదురుగుండా ఈరోజు నేను ప్రామిస్ చేసేది ఏంటంటే, ఒక చిన్న సర్వే పెడతాం. మళ్ళీ అంతకుముందు ఆల్రెడీ సర్వే జరిగింది ఒకటి, నరేష్ గారి ఆధ్వర్యంలో చాలా గొప్ప సర్వే జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇంకో సర్వే పెడుతున్నాం. ఆ సర్వేలో ప్రతి మెంబర్కి 10 lakhs ఇన్సూరెన్స్ చేస్తాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చేస్తుంది. ఏ వ్యక్తి కన్నా ఏదన్నా అయితే ఈ 10 lakhs వెంటనే వాళ్ళ ఇంట్లో ఉంటుంది. అది ఇన్సూరెన్స్ చేయించిన డబ్బులు వెంటనే 10 lakhs ఆ మెంబర్కి వెళ్తాయి. ఎందుకంటే నేను కానీ శ్రీకాంత్ కానీ ఇక్కడ వెనకాల పోస్టర్లో ఉన్న ఈ వ్యక్తులు బతుకున్నంత కాలం ఏ ఆర్టిస్టు ఆకలికి కానీ కష్టానికి కానీ ఉండకూడదన్నది మా ధ్యేయం. మ్యాక్సిమం ఆ 2 లేకుండా చేయడానికి ప్రయత్నిస్తాం. ఆఖరిగా ఒక మొక్క చెప్పి, ఇందాక శ్రీరామ్ చెప్పాడు, బెనర్జీ చెప్పారు, మొత్తం అందరూ చెప్పారు. కొంతమంది అడగకుండానే డబ్బులు ఇస్తుంటారు కానీ చెప్పుకోరు. అలా చెప్పుకోని వ్యక్తి ద గ్రేట్ విజయనిర్మల గారు. ఆవిడ ఎప్పుడూ చెప్పుకోలేదు నేను డబ్బులు ఇస్తున్నానని. ఆవిడ బర్త్డే 73 ఏళ్ళు అయితే 73,000 అజేషన్ పంపించేస్తాడు. ఇది ఇప్పుడు జరగట్లేదు. మురళీమోహన్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు జరుగుతుంది, తర్వాత నేను రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు జరుగుతుంది, నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు. సభాముఖంగా అవి చేతులతో నమస్కరిస్తూ, అలాగే ప్రతి నెల 15,000 కూడా పంపిస్తుంటాను. అమ్మ చిన్నవాడినైనా కూడా నిండు 100 ఏళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మకి. ఇక నా లైఫ్ అంబిషన్ వచ్చి ఓల్డ్ ఏజ్ హోమ్. నేను చాలా మదనపడిపోతుంటే ఈ ట్రస్ట్ అంతా ఎక్కడ పెడతాంటే శ్రీకాంత్ మీద, ఉత్తేజ్ మీద, నాకు సర్కిల్ నా చుట్టూ ఎవరు ఉంటారు, బెనర్జీ, శ్రీరామ్ వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళ మీద పెడుతుంటా ఇలా చేస్తే బాగుంటుందా అని. ఆఖరికి ఏం చేసామంటే ఎవరైనా ఎవరో ఓల్డ్ ఏజ్ హోమ్ పెడితే అక్కడ చూడటానికి వెళ్ళాం. వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని. ఆ గైడెన్స్ ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇది చిరంజీవి గారికి చెప్పి ఇలా అయితే బాగుంటుందని చెప్తున్నాం. కానీ దీనికి ఒక సైట్ కావాలి. నా మెదడులో ఓల్డ్ ఏజ్ హోమ్ సైట్ ఏముంది అంటే
కేరళలో హర్ట్స్ ఉంటాయి చూసారు, అద్భుతం. అంటే ఇంకా అంత గ్రీనిష్ మధ్యలో వాళ్ళు అక్కడికి వెళ్తేనే 100 ఏళ్ళు బతికేస్తారు అన్నట్టు ఉండాలని నా యాంబిషన్ అది. అలా 100% జరుగుతుంది. నాకు ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారో కూడా చెప్తా. చిన్న శ్రీశైలం యాదవ్ అని యూసఫ్ కూడా, తను నాకు చాలా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, వాళ్ళ ఇంట్లో ఉండేవాడు. నేను ఇది పేపర్లో చదివి నేను కట్టాలనుకుంటున్నానని తను నన్ను శంకరపల్లి తీసుకెళ్ళాడు ఒకసారి, ఒక 8 months బ్యాక్. అక్కడ కోరట్ల కెన్నొప్ప అనే ఊరు తీసుకెళ్ళి ఆ సర్పంచ్ని కల్పించి అక్కడ ఒక శివాలయం ఉంది, నన్ను పూజ చేయడానికి తీసుకెళ్ళాడు శ్రీశైలం యాదవ్. తీసుకెళ్ళి ఈ కెన్నొప్ప అనే ఊర్లో ఊర్లో వాళ్ళందరినీ రమ్మని చెప్పి, ఇదిగో ఈయన శివాజీ రాజా వాళ్ళ ప్రెసిడెంట్, ఈయన ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టమంటా అంటే, సార్ రండి ఈ గుట్ట మీద ఉన్న 10 ఎకరాలు మీకు ఇస్తాం, మీరు అద్భుతంగా కట్టుకోండి సార్ అని శ్రీశైలం గారు అంటే ఆ సంతోషంతో మేము వచ్చి ఇక్కడ చెప్పి, వాళ్ళ దగ్గర ఊరికే తీసుకుంటే బాగుండదు, మనం పని చేద్దాం, ఊరికి కరెక్ట్గా లోపలికి రోడ్డు లేదు, ఆ రోడ్డు మనం వేయిందాం, మా స్కూల్ ఒకటి కట్టిందాం, మా స్కూలు అని పేరు పెట్టి ఒక స్కూల్ కట్టిందాం ఊరికి, దాంట్లో 2 ఎకరాలు 8 ఎకరాలు మేము కట్టుకుందాం అని ఆ ప్రాసెస్లోనే మొన్న చిరంజీవి గారిని తీసుకెళ్ళి అక్కడి నుంచి ఒక అమౌంట్ తీసుకురావడం జరిగింది. అలాగే ఇంకో పెద్ద హీరోని కూడా లండన్ తీసుకెళ్ళడం జరుగుతుంది. దీని వెనకాల శ్రీకాంత్ చాలా కష్టం ఉంది. ఇవన్నీ జరుగుతున్న టైంలో ఒక 3 months నుంచి ఒక ఆయన టచ్లో ఉన్నాడు. మేము అమెరికా వెళ్ళినప్పుడు ఆయన ఇంట్లో ఉంటే ఆయన నాకు ఫోన్ చేశాడు, సార్ మా శివాజీ గారు మా మదర్ పోయారు, మొన్న యూట్యూబ్ చూస్తుంటే మీ లైఫ్ అంబిషన్ తెలుస్తుంది, నాకు శంకరపల్లి మెయిన్ రోడ్లో 6 ఎకరాల 20 కుంటలు ఉంది, మీరు ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టుకోండి సార్, మీకు వచ్చి రిజిస్ట్రేషన్ చేంజ్ చేస్తానన్నాడు. కొన్ని కోట్లు అది ఆయన చాలా సింపుల్గా చెప్పాడు, మీరు ఎప్పుడంటే అప్పుడు రిజిస్ట్రేషన్ పెట్టుకోండి సార్, నేను వచ్చినప్పుడు మీకు నిజంగా చెప్పిన ఈ మాట చెప్దామని ఈరోజు ఈ సభకు ఒప్పుకున్నాను. నేను ఆ సైటే 6 ఎకరాల సైట్ ఉంది అక్కడ, ఎంతో అద్భుతంగా కట్టవచ్చు 6 ఎకరాల్లో గ్రీన్ చేసుకుని. శిరస్సు వంచి చిన్న శ్రీశైలం యాదవ్కి, ఆ అమెరికా అన్నయ్యకి, వాళ్ళ పాదాలకి నమస్కరిస్తూ ఇది అయిపోవాలని దేవుడు నాకు ఈ శక్తి కలిగించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, నన్ను బ్లెస్ చేసినందుకు, నా మిత్రులు వీళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఎప్పటికీ మీ శివాజీ రాజాని. థ్యాంక్ యూ వెరీ మచ్. సోమ్కి నేను 1,16,000 అనౌన్స్ చేస్తున్నాను. ఈ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయగానే అది పడుతుంది. అలాగే ఫ్రెండ్స్ని అందరి దగ్గర కలెక్ట్ చేస్తాను మొత్తం అన్నీ. అలాగే మా శ్రీకాంత్ గారి దగ్గర కూడా 1,16,000. దీని అంతకు ఇన్స్పిరేషన్ ఎవరంటే, ఒక్క నిమిషం, నాగినేడి గారు ఈయన అయితే చెక్కే తీసుకొచ్చారు. నాగినేడి గారు సంతోషం సురేష్ లాగా. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.